సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. కొబ్బరి రైతుల కష్టాలను కన్నీళ్లను ప్రపంచానికి తెలియజేసిన నంబర్ 1 న్యూస్ కథనాలపై ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. కోనసీమ కొబ్బరి రైతుల కష్టాలను తెలుసుకునేందుకు రాజోలు నియోజకవర్గ ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సముద్రపు నీరు ముంపు ప్రాంతాలలో పర్యటించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఉన్న దాదాపు 13 గ్రామాల కొబ్బరి రైతుల కష్టాలను నంబర్ 1 న్యూస్ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దాదాపు దశాబ్ద కాలంగా రైతులు అనుభవిస్తున్న బాధను నంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు నేతృత్వంలో నంబర్ 1 న్యూస్ బృందం రాజోలు నియోజకవర్గంలో పర్యటించి 2 రోజుల పాటు లైవ్ కథనాలను ప్రసారం చేసింది. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో నంబర్ 1 న్యూస్ పడవలలో ప్రయాణిస్తూ మరి ప్రత్యేక కథనాలను ప్రసారం చేసింది. నంబర్ 1 న్యూస్ కథనాల తర్వాత అసెంబ్లీ సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. పవన్ కళ్యాణ్ సైతం స్పందిస్తూ దసరా పండుగ తర్వాత స్వయంగా కొబ్బరి రైతులను కలిసి వారి సమస్య పరిష్కరిస్తానని ప్రకటించారు. అలాగే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా కొబ్బరి రైతుల సమస్య పరిష్కారానికి త్వరలోనే ఆ ప్రాంతానికి వస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. దశాబ్ద కాలం ఎవ్వరికీ పట్టని రైతుల గోడును నంబర్ 1 న్యూస్ వెలుగులోకి తేవటం, ప్రభుత్వ యంత్రాంగం అధికారంలో ఉన్న నాయకులు కదిలి రావటం పట్ల రాజోలు ప్రాంత కొబ్బరి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ సమస్య తీరుతుందన్న ఆశాభావం వారు వెల్లిబుచ్చుతున్నారు. కొబ్బరి రైతుల సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని, అవసరమైతే సొంత ఖర్చులతో ఢిల్లీకి రైతులను తీసుకెళ్తానని రైతులకు మాటిచ్చిన నంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు తన మాట నిలబెట్టుకున్నారని రాజోలు నియోజకవర్గం ప్రాంత కొబ్బరి రైతులు ప్రజలు ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటారని 13 గ్రామాల ప్రజలు ఎంఎస్ఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి ప్రత్యేక కథనాల కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.